మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు తప్పుతున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే వాటిని తిప్పికొట్టేందుకు కొత్త అధికారులను ప్రభుత్వం నియమించిందని టాక్ నడుస్తోంది. కొత్తగా నియమితులైన వారందరూ కూడా కఠినంగా ఉంటూనే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ప్రభుత్వం వారికి చెప్పినట్లు తెలుస్తోంది. బాధ్యతగా మెలిగి ప్రస్తుతం ఉన్న విమర్శలకు ధీటుగా పనిచేయాలని కొత్త పోలీసుల అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. తెలంగాణ సర్కార్ డ్రగ్స్ గంజాయి నియంత్రణ మీద దృష్టి సారించింది. దాంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంది. కొత్తగా నియమితులైన డీజీపీతో పాటు ఇంకొందరు అధికారులతో సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అందులో భాగంగానే భారీగా బదిలీలు చేశారని తెలుస్తోంది. తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదుపుకు అదనపు డీజీపీగా మహేష్ భగవత్ను నియమించింది. ఇక హోంగార్డులు ఆర్గనైజేషన్ అదనపు డీజీ బాధ్యతలు స్వాతి లక్రాకు అప్పగించింది. గ్రే హౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. ఇక పోలీస్ పర్సనల్ అదనపు డీజీ బాధ్యతలను విజయ్ కుమార్కు అప్పగించారు. అలానే టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా ప్రభుత్వం సంజయ్ కుమార్ను ఎంపిక చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు నియమితులయ్యారు. తరుణ్ జోషికి ఏసీబీ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. మల్టీ జోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, మల్టీ జోన్ 2 ఐజీగా వి సత్యనారాయణకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇటు తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రెసెంట్ దీని మీద అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రత విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు కావాల్సిందే. అట్లనే ఏదైతే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కఠినంగా వ్యవహరించాలంటూ అటు అధికారం చేపట్టినప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా అటు డీజీపీగా రవి గుప్తా వ్యవహరించారు. టీఎస్ నాబ్కి ఇటీవలనే రేవంత్ రెడ్డి కొత్త వాహనాలను కూడా సమకూర్చారు. రాష్ట్రంలో డ్రగ్ అనే పదం వినపడాలంటేనే డ్రగ్ పెడ్లర్లకు భయం పుట్టేలా విధులు నిర్వర్తించాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ శాఖ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. అటు రవి గుప్తాను హోం సెక్రటరీగా బదిలీ చేస్తూ ఆ స్థానంలో డీజీపీగా అటు జితేంద్రను నియమించారు. డీజీపీగా జితేంద్రను నియమించడంతో పాటు అదనపు డీజీపీలుగా ఉన్న మరికొంతమందిని అటు డీజీపీ లా అండ్ ఆర్డర్ హోదాలో అటు కొంతమందిని నియమించారు. అంటే ఇకపై పోలీసింగ్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. తెలంగాణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసింగ్ ఉండేటట్లుగా చూశారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా మహేష్ భగవత్ను నియమించడం, అట్లనే అటు మరికొంతమంది ఐపీఎస్ అధికారులని బదిలీలు కనుక మనం చూసినట్లయితే ఇటీవల అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఏసీబీ కొంత దూకుడుగానే వ్యవహరిస్తుంది. అవినీతి అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తున్నారు. అతనికి అదనంగా మరొక హ్యాండ్ని అందించినట్లవుతుంది. తరుణ్ జోషి వివాదరహితుడిగా ఆయనకు పేరుంది, సమర్థవంతమైన అధికారి. ఆయనను ఏసీబీ డైరెక్టర్గా ఆయనను నియమించారు. ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి నాన్ క్యాడర్ అధికారి, ఆయనను బాలస్వామిని నియమించారు. వరంగల్ ఏజీగా అటు చంద్రశేఖర్తో పాటు వనపర్తి ఎస్పీగా నిన్నటి వరకు ఈస్ట్ జోన్ డీసీపీగా చేసిన రావుల గిరిధర్ ఆయనను అక్కడ నియమించారు. అలానే రాచకొండ సిపిగా నిన్న మొన్నటి వరకు తరుణ్ జోషి వ్యవహరించారు. తరుణ్ జోషి కన్నా ముందు సుధీర్ బాబు అక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్లో భాగంగా సుధీర్ బాబును ఆ విధుల నుంచి తప్పించారు. తిరిగి మరొకసారి సుధీర్ బాబుని అక్కడ నియమించారు. ఇక అటు గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్రను మరొకసారి నియమించారు. గతంలో కూడా స్టీఫెన్ రవీంద్ర అక్కడ పనిచేశారు. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు అటు పోలీస్ శాఖ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ దిశగా అటు ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అట్లనే అధికారులను ఎంపిక చేయడం
జరిగిందనే భావించాల్సి ఉంటుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.